ఈ రోజు ఈ వీడియోలో సానిక్ ద హెజ్ హాగ్ 3 అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. జిమ్ క్యారీ విలన్ గా జెఫ్ ఫౌలో డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, గన్ అనే ఓ సీక్రెట్ గవర్నమెంట్ ఏజెన్సీ షాడో అనే ఏలియన్ ని గత 50 ఏళ్లుగా ఓ ల్యాబ్ లో బంధించి ఉంచుతారు. దాన్ని బయటికి వదిలితే భూమికే ప్రమాదం అని, అలాగని చంపేస్తే మోస్ట్ వాల్యుబుల్ యాసెట్ పోతుందని దాన్ని ల్యాబ్ లోనే బంధించి పెడతారు. ఇక ప్రొఫెసర్ అనే ఓ మ్యాథ్ సైంటిస్ట్ ఓ రోజు షాడోని ల్యాబ్ నుంచి తప్పించి తనతో కలిసి ఈ ప్రపంచాన్ని అంతం చేయడానికి ఓ ప్లాన్ వేస్తాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న మన హీరో సానిక్ తన ఫ్రెండ్స్ అయిన టేల్స్ అలాగే నకుల్స్ తో పాటు తన బద్ధ శత్రువు అయిన రోబోట్నిక్ తో కలిసి ప్రొఫెసర్ షాడోల ప్లాన్ కి అడ్డుపడాలనుకుంటారు. మరి తర్వాత ఏం జరిగింది, అసలు ఈ ప్రొఫెసర్ షాడో ఎవరు, ఎందుకు వీళ్ళు ప్రపంచాన్ని అంతం చేయాలనుకుంటున్నారు, వీళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి, షాడో ఎక్కడి నుంచి వచ్చాడు, చివరికి మన సానిక్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడాడు, సానిక్ ఏ పరిస్థితుల్లో తన బద్ధ శత్రువు అయిన రోబోట్నిక్ తో చేతులు కలపాల్సి వచ్చింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. హిల్లేరియస్ కామెడీ, అద్దిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు మంచి ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంది ఈ సినిమాలో. షాడో కథలో మంచి డెప్త్ ఉంది. స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా పెద్దగా కొత్తదనం ఏమీ లేకపోయినప్పటికీ జిమ్ క్యారీ పర్ఫార్మెన్స్ అద్దిరిపోవటం, కామెడీ బాగా వర్కౌట్ అవటం, విజువల్ గా స్టన్నింగ్ అనిపించడంతో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఈ సినిమాకి ప్రధాన బలం ప్రొఫెసర్ గా రోబోట్నిక్ గా జిమ్ క్యారీ అద్దరిపోయే పర్ఫార్మెన్సే. ఈ క్యారెక్టర్స్ ని తను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అన్నట్టు చేశాడు. సెకండ్ హాఫ్ లో ప్రొఫెసర్ కి రోబోట్నిక్ కి మధ్య ఒక హిల్లేరియస్ డాన్స్ ఆఫ్ ఉంటది. మొత్తం సినిమాకే ఈ ఎపిసోడ్ హైలైట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఈ సినిమాకి ముందు వచ్చిన పాటలు నచ్చితే ఇది కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ముందు పార్ట్స్ లో ఏవైతే వర్కౌట్ అయ్యాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి, ఈసారి ఎంటర్టైన్ చేస్తాయి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ వీకెండ్ మీరు ఏదైనా ఒక మంచి ఎంటర్టైనింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చూడాలనుకుంటే డౌట్ లేకుండా సానిక్ 3కి వెళ్ళిపోండి. అది విషయం.